సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఈరోజు క్రియాయోగాన్ని గురించి మనం ప్రస్తావన చేసుకుందాం. యోగములన్నీ కూడా పరమాత్మ సాక్షాత్కారమునకు సోపాన క్రమములు మాత్రమే కానీ పరమార్థములు కావు. ఎందుకని? ఒక క్రియ చేసి ఒక సాధన చేసి సిద్ధ వస్తువును ప్రాప్తింపజేసుకోవడంలో ఆంతర్యం ఏమీ లేదు. ఎందుకని? ముందే ఉండబడినటువంటి ఆ పరమాత్మ తత్వము అది తన సాధన చేసే వాని యొక్క స్వరూపమే గనుక, నేను ఏదో సాధన చేసి ఈ తత్వాన్ని పొందాలనుకోవడము అది ప్రారంభములో సాధక దశలో అనేక జన్మల నుండి వచ్చిన అజ్ఞానం వల్ల అలా అనుకోవడంలో తప్పేమి లేదు. జగమిరిగిన సత్యం ఏమిటి అంటే, సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించినః. ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండో పదార్థమే లేదు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీదాహ మాగృద కస్య స్విద్దనం. ఈ యావత్తు చరాచరాత్మకమైన సృష్టి అంతా కూడా పరమాత్మ ఆచ్ఛాదింపబడ్డాడు. కాబట్టి అట్టి పరమాత్మ తప్ప రెండో పదార్థమే లేదు. ఈ చరాచర ప్రపంచముగా కనపడుతున్నది కూడా పరమాత్మయే. అది ఎలా అని మీరు అడిగినట్లయితే దానికి ఒక సాదృశ్యం చెప్పారు. ఏమని? అనేకమైన సాదృశ్యాలు పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటందుకే ఏర్పాటు చేశారు. ఏమిటి ఆ సాదృశ్యం అంటే, ఎట్లా ప్రపంచమంతా పరమాత్మ వ్యాపించుండాడు, ఇదంతా నశించిపోయేటువంటిదే కదా అని మీరు అడిగినట్లయితే, నామరూపాత్మకంగా తోస్తూ ఉన్నది. దీని విషయం విచారించినటువంటి మహాత్ములకు సత్యం బోధపడింది. ఆ సత్యాన్ని సమాజానికి బోధిస్తున్నారు. బంగారమునందు ఆభరణము ఎట్లయితే వ్యాపింపబడినదో, జలమునందు తరంగం ఎట్లయితే వ్యాపింపబడినదో, దూదియందు వస్త్రము ఏ విధముగా ఆచ్ఛాదింపబడినదో, తద్విధముగా యావత్ ప్రపంచమంతా కూడా సృష్టి అంతా కూడా పరమాత్మ ఆచ్ఛాదింపబడ్డాడు. పరమాత్మ లేని ఒక కించెత్తు వస్తువు కూడా లేదు. అంతయు కుండ ఎక్కడెక్కడ వెతికి చూసినా మన్ను లేకుండా లేదు, కుండ లేదు. మన్ను లేకుండా కుండ ఎలాగో లేదో, బంగారం లేకుండా ఆభరణం ఎలా లేదో, జలము లేకుండా తరంగం ఎలా లేదో, నూలు లేకుండా వస్త్రం ఏ విధంగా లేదో, అలాగే పరమాత్మ లేకుండా ఈ ప్రపంచము లేనే లేదు. పరమాత్మ ఉన్నదని చెప్తూ ఉన్నది కూడా జ్ఞానమే. ఆ జ్ఞానం ఉంటేనే నాకు ఇంక పరమాత్మ ఉన్నది, ఈ ప్రపంచం ఉన్నది అని చెప్తున్నాం. వాస్తవంగా విచారణాత్మకంగా విచారిస్తే ఉన్నది తానే. జాగ్రత్తలో ఉన్నది తానే, స్వప్నంలో ఉన్నది తానే, సుషుప్తిలో ఉన్నది తానే, సర్వకాల సర్వావస్థల యందును ఉన్నది జ్ఞానమే. ఆ జ్ఞానమే తన యథార్థమైన స్వస్వరూపం. ఏ రోజుటికైనా, ఏనాటికైనా, ఏ క్షణానికైనా తెలుసుకోవాల్సినది నగ్న సత్యం ఏమిటి అంటే, తాను పరబ్రహ్మస్వరూపము, తాను జ్ఞానము కంటే అన్యము కాదని చెప్పి గుర్తించాలి మనం. కాబట్టి ఈ యోగాలన్నీ మరి ఎందుకోసం వచ్చాయి స్వామి? మీరు యోగము లేదు, జపము లేదు, పూజ లేదు, ప్రార్థనలు లేవు, ఇవన్నీ లేనప్పుడు ఆత్మను తెలుసుకోవడం కొరకు మరి ఇంక సాధనమేమి? ఉన్న ఆత్మ అయితే మరి రెండో పదార్థం లేకపోతే ఇదంతా ఎక్కడి నుండి వచ్చినది? ఇది పరమాత్మ యొక్క ఆభాస. పరమాత్మ సామాన్యము, నామరూపాత్మకమైన చరాచరాత్మకమైనటువంటి ప్రపంచమంతా విశేషం. బంగారము సామాన్యము, నగ విశేషము.
జలము సామాన్యము అంటే స్వచ్ఛముగా నిర్మలముగా ఉండడం. అలా విశేషం, తరంగం విశేషం. మన్ను సామాన్యము, కుండ, మూకిడు అనేటువంటి అన్నీ కూడా, కడవ అనేటివి కూడా విశేషం. ఆత్మ సామాన్యము, పరబ్రహ్మము సామాన్యము, కేవలము సత్తాస్ఫూర్తి, ఉనికి, ఎరుక, నామరూపాత్మకమైన ప్రపంచం విశేషం. కాబట్టి తరంగాన్ని చూస్తూనే జలాన్ని గుర్తించాలి. తరంగాన్ని ఎప్పుడైతే నామరూపాత్మకమైన తరంగాన్ని చూసామో వెంటనే జలాన్ని చూడడం సామాన్యం. రకరకములైన ఆభరణాలను చూస్తూనే ఆ ఆభరణములలో లోపల అంతర్గతంగా ఉన్న బంగారాన్ని చూడడం సామాన్యం. అదే జ్ఞాన దృష్టి. అలాగే నామరూపాత్మకమైన ఈ చరాచరాత్మకమైన ఈ నామరూపాత్మక ప్రపంచాన్ని చూస్తూనే దానికి అధిష్టానమైన సామాన్యమైన చైతన్యాన్ని గుర్తించడము సామాన్యము. అదే జ్ఞాన దృష్టి కూడా. కాబట్టి నాకు కనపడుతున్నదంతా కూడా నేననేటువంటి ఎరుక ఉంటేనే కదా నాకు ఇంకొకటి కనపడుచున్నది, ఇంకొకటి వినపడుచున్నది, ఇంకొకటి అనిపిస్తున్నది. నేననే స్పృహ లేకపోతే నాకు ఇంకొకటి అనిపించగలదా, కనిపించగలదా, వినిపించగలదా? ఈ త్రిపుటంతా నాకు కనపడుతున్నది అంటే నేనేమై ఉన్నాననేటువంటి కొంచెం సూక్ష్మబుద్ధి మనకు కావాలి. ఎవరో ఏదో చెప్పారు, దేవుడు నాకు ఎక్కడో బయట కనిపించాడు జ్యోతి రూపంలో, శబ్ద రూపంలో అనడం కాదు. మన స్వానుభవంలో నేనేమిటి, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి అనేటువంటి సూక్ష్మ జ్ఞానం మనందరికీ ఉండాలి. కాబట్టి అట్టి సూక్ష్మ జ్ఞానం కలగాలి అంటే మనసు సాధనమై ఉన్నది. మనసు స్థూలంగా ఉన్నప్పుడు నానా విధాలుగా మానసికంగా ఆలోచన ఎన్ని వస్తున్నాయి మనకు. మనసు బహుచాంచల్యముగా ఉన్నది. ఈ బహుచాంచల్యముగా ఉన్న స్థూలమైన మనసు స్థూలమైన ప్రపంచం వైపు పరిగెడుతూ ఉన్నది. అట్టి స్థూలమైన మనసును సాధన ద్వారా, యోగము ద్వారా, జపము ద్వారా సూక్ష్మతరానికి తెచ్చుకొని మనసును, బుద్ధిని సూక్ష్మంగా చేసుకొని మనసు చేతనే బ్రహ్మతత్వాన్ని గుర్తించాలి. మనసు ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మ నుండే. మనసు, ఆత్మ లేకుంటే మనసు లేదు. నామరూపాత్మకమైన మనసును జడముగా చెప్పారు. అదే మనసును జ్ఞాన విచారణతో విచారించి సూక్ష్మం చేసుకుంటే అదే మనసు బ్రహ్మము కంటే అన్యము కాదని చెప్పి, శుద్ధమైన మనసు బ్రహ్మము కంటే అన్యము కాదు, అశుద్ధమైన మనసు నామరూపాత్మకమైన ప్రపంచము అని చెప్పబడినది. కాబట్టి యోగము, జపము, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా నాటి కాలం నుండి నేటి వరకు చేస్తున్నారు. ఇవి తప్పేం కాదు. మనోమాలిన్యాన్ని శుద్ధిపరచుకొని, మనోపరిపక్వత చేసుకొని, ఆత్మానాత్మ విచారణకు మనసును యోగ్యంగా చేసుకొని, ఆ బ్రహ్మం అంటేనేమి, ఆత్మ అంటేనేమి, పరమాత్మ అంటేనేమి, జీవుడంటేనేమి అనేటువంటి ఆత్మానాత్మ విచారణ చేసుకొని, జీవుడనేవాడు ఒకటి ఉంటేనే ఈశ్వరుడున్నాడు, ఈశ్వరుడున్నాడు కాబట్టి ప్రపంచం ఉన్నది, జీవజగదీశ్వరులన్నీ కూడా మూడు కల్పితమే, ఆ పరబ్రహ్మమునందు కల్పింపబడ్డాయి. నా స్వరూపమేందో నాకు తెలియకపోవడం వల్ల నాకు ఈశ్వరుడు అనేటువంటి దైవం నాకంటే వేరుగా ఉన్నదనేటువంటి అభిప్రాయం మనందరికీ కలుగుతూ ఉంటుంది. ఈ త్రిపుటంతా కూడా నేననేటువంటి ఎరుక ఉంటేనే నాకు ఇదంతా తెలియబడుతున్నది. ఏదైనా ఇక లౌకిక విషయాల్లో మనం తెలుసుకోవాలంటే చూసేది, చూడబడేది ఇవన్నీ ఉండాలి. ఈ త్రిపుటి ఉండాలి. త్రిపుటి లేకపోవడమే, ఎప్పుడూ తానుగా మిగిలిపోవడమే పరమార్థం. లోకములో ఏదైనా ఒక పదార్థాన్ని తెలుసుకోవాలంటే ఈ త్రిపుటి ఉండాలి. ప్రమాత, ప్రమాణము, ప్రమేయం ఉండాలి. నన్ను నేనుగా తెలుసుకోవాలంటే అప్రమాణం, నేను ప్రమాణం కాదు. కాబట్టి ఈ యోగములన్నీ కూడా అట్టి సూక్ష్మతరమైనటువంటి మనసును, బుద్ధిని, చిత్తాన్ని పరిపక్వత వనర్చి అట్టి దివ్యమైన మనసులో, శుద్ధమైన బుద్ధిలో ప్రకాశించే ఆత్మ చైతన్యాన్ని మనం గుర్తించాలి. మనసు ద్వారానే, బుద్ధి ద్వారానే గుర్తించి ఈ మనోబుద్ధులు కూడా పరమాత్మ కంటే వేరుగా లేవని చెప్పి ఏ రోజుటికైనా, ఏనాటికైనా తెలుసుకోవాలి మనం. కాబట్టి ఈ శరీరము అద్భుతమైనటువంటి సాధనానికి ఉపయోగపడేటువంటి ఒక రథం. ఈ శరీరములో 72,000 నాడులను భగవంతుడు నియమించాడు. ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నా నాడి. ఈ 72,000 నాడులలో అతి ప్రముఖమైన నాడులు మూడే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా సాదృశ్యంగా చెప్పారు. గంగా, యమున, సరస్వతి అని కూడా మనకు చెప్పడం జరిగినది. 3 నాళ్ల జీవితము అంటారు. 3 నాళ్ల జీవితం కాదు, 3 నాడుల జీవితం.
మనం అట్లా వ్యవహారంలో మాట్లాడుకునేసినాం. 3 నాళ్ల జీవితం అంటే 3 నాడుల పైన నడిచేటువంటి జీవనం ఇది. కాబట్టి మన మనసు, బుద్ధి, చిత్తము బహిర్ముఖంగా ఉండడం వల్ల ఆ పరతత్వాన్ని, తన స్వరూపమైన ఆత్మతత్వాన్ని పొందలేకపోతున్నాము. ఆ యోగ సాధనలు మనకు ఆత్మతత్వాన్ని తెచ్చి చూపించవు. మనసు, బుద్ధి, చిత్తము ఇవి బహిర్ముఖంగా ఉన్నాయి కాబట్టి యోగ సాధనల వల్ల ఈ మనసును, బుద్ధిని, చిత్తాన్ని అంతర్ముఖం చేసుకొని ముందే ఉండబడినటువంటి మన సూక్ష్మంగా మన స్వరూపాన్ని గుర్తించడమే. అందుకోసమే యోగం వచ్చింది, జపం వచ్చింది, ప్రార్థనలు వచ్చాయి, పూజలు వచ్చాయి. అనేక ముఖాలుగా వెళుతున్న మన మనసు, చాంచల్యముగా వెళుతున్నటువంటి బహువ్యాకులతతో వెళుతున్న మనసును అంతర్ముఖం చేసుకొని ఆ శుద్ధమైన మనసు చేత తన స్వరూపమైన పరమాత్మను గుర్తించడం కొరకే ఈ సాధనలు వచ్చాయి. కాబట్టి ఈ సాధనలన్నిటికీ ఏకైకమైన సాధన ప్రాణాయామం. మనసును అదుపు చేయాలి అంటే పూజ చేస్తూ ఉంటే కూడా మనసు పరిపరి విధాలుగా వెళుతూ ఉంటుంది. ధ్యానం చేస్తూ ఉంటే కూడా పరిపరి విధాలుగా వెళుతుంటుంది. మంత్రజపం చేస్తుంటే కూడా పరిపరి విధాలుగా మనసు వెళుతూ ఉంటుంది. మన అందరికీ అనుభవంలో ఉన్న విషయమే ఇది. అయితే మనోవాయువు, ప్రాణవాయువు రెండూ ఒకటే. మనసు కదిలినేని శ్వాస కదులును, శ్వాస కదులునేని మనసు కదులును. అయితే ఈ ప్రాణం అనేటువంటిది, ఈ శ్వాస అనేది పర్మనెంట్గా ఆగిపోతే మరణం వస్తుంది. ఈశ్వర నియతి. మానవుడు జీవించి ఉండాడు అనే దానికి సంకేతం ఉచ్ఛ్వాస నిశ్వాసలు నడుస్తూ ఉండాలి. అయితే యోగాభ్యాసం బలం వలన ఈ ప్రాణం ఎక్కడ పుట్టిందో నాభిస్థానంలో ప్రాణం పుట్టింది. అయితే ఈ ప్రాణాన్ని యోగాభ్యాసము ద్వారా అదుపు చేసేటువంటి సామర్థ్యం మనకుంది. యోగాభ్యాసంలో పూర్వం సనాతన కాలం నుండి మన ఋష్యాదులు కనుగొన్నారు. ఈ ప్రాణాయామము యోగాభ్యాసము ద్వారా అణిసి ఉంచడమే కానీ ప్రాణాన్ని పూర్తిగా నిలిపివేస్తే శరీరం నిలవదు. అందుకని ఈ ప్రాణము నాసిక పుటముల్లో ఆడకుండా సుషుమ్నాలో నడుస్తూ ఉంటుంది. యోగి అచేతనంగా కనపడతాడు. విచారిస్తే చేతనవంతమై లోపల సుషుమ్నాలో ప్రాణక్రియ జరుగుతూ ఉంటుంది. ప్రాణక్రియ జరగకపోతే శరీరం శవమవుతుంది. కాబట్టి మరి శ్వాస ఆగినేని మనసు ఆగును, మనసు ఆగినేని శ్వాస ఆగును అంటారే. వీటిని అదుపు చేయడమే కానీ సంపూర్ణంగా ప్రాణక్రియ అనేటువంటిది క్రియాశక్తి ఆగేదానికి లేదు. అయితే ఈ ప్రాణాన్ని ఉంచినది ఏమిటి? దీనికి ఇంధనమేమి? ప్రాణానికి ప్రారబ్ధమే. ప్రారబ్ధము ఏనాడు తీరిపోతుందో ఆ క్షణమే శరీరంలో అంటే ప్రాణం వెళ్ళిపోతుంది. ప్రాణం ఎక్కడి నుండి వచ్చింది? పరమాత్మ నుండే వచ్చింది. పరమాత్మ ఛాయ అంటాడు. ప్రశ్నోపనిషత్తులో పరమాత్మ కళ అంటాడు. ప్రాణము, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా ముఖ్య ప్రాణములో కలుస్తాయి. అందుకని నిద్రలో యోగాభ్యాసములో ప్రాణ, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా మనసులో లయమయ్యి మనసు మహాప్రాణమునందు లయమయ్యి ఉన్నట్టుగా కనపడుతుంది మనకు. అయితే మహాప్రాణము సామాన్యం, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా విశేషం. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా ప్రాణములో లయమవ్వాల్సిందే. ఆ ప్రాణము మహాప్రాణములో లయమవుతుంది. మహాప్రాణం అంటే సామాన్యం. అది ఎప్పుడు ఎక్కడ లయమవుతుంది? ప్రారబ్ధం తీరిపోయిన మరుక్షణమే మహాచైతన్యమైనటువంటి సామాన్యమైనటువంటి ఆ పరమాత్మలోనే లయమైపోతుంది. నదులన్నీ సముద్రాన్ని చేరేటైతే నామరూపాలు కోల్పోతాయో, ఈ ప్రాణమైతేనేమి, మనసు అయితేనేమి, బుద్ధి అయితేనేమి ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యందే లయమైపోతాయి. పరమాత్మను తెలుసుకున్నప్పుడు 16 కళలు కూడా పరమాత్మ యందే లయమైపోతాయి అని ప్రశ్నోపనిషత్తు చెప్పబడినది. మరి జాగ్రత్తలో మనకు యోగాభ్యాసం చేసినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలను అదుపు చేసే సామర్థ్యం ఒక యోగికి ఉంటుంది. అది 3 ఏళ్ళు కానీ, 4 ఏళ్ళు కానీ, 5 ఏళ్ళు కానీ, నిర్వికల్ప సమాధిలో 10 ఏళ్ళు కానీ ప్రాణాన్ని హఠించి నాభిస్థానమునందు అక్కడే స్తబ్దత చేసే యోగ బలము, యోగ ప్రక్రియ ఉన్నది. అయితే ప్రాణాన్ని అదుపు చేస్తున్నామే కానీ సూక్ష్మంగా నాభిలు సూక్ష్మంగా ఆ షట్చక్రముల మీద ఆ సుషుమ్నాలో ప్రాణ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. నడవకపోతే శరీరం ఒక్క క్షణం కూడా ఉండదు. ఇక ప్రాణం పూర్తిగా లేకుండా పోయింది ఎప్పుడు అంటే ప్రారబ్ధం తీరిపోయినప్పుడు. ఈ ప్రాణము, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా విశేషం, ముఖ్య ప్రాణం. అందుకనే ప్రశ్నోపనిషత్తులో మనకు కేనోపనిషత్తులో ప్రాణానికి కూడా ప్రాణం అంటాడు.
మనసుకు మనసు, బుద్ధికి బుద్ధి, ప్రాణానికి ప్రాణము, నేత్రానికి నేత్రము, చెవికి చెవి. నేను ఇట్లా తెలుగులో బాగా వ్యవహారిక భాషలో చెప్తున్నాను. కాబట్టి నిద్రావస్థలో మరి సుషుప్తిలో యోగ బలము చేత వీటిని అదుపు చేయగలిగినామే కానీ సుషుప్తిలో ప్రాణాన్ని అదుపు చేయలేకపోతున్నాం. పంచాగ్నులు మేలుకొనే ఉంటాయంటాడు ప్రశ్నోపనిషత్తులో. ఇంద్రియములు మనసులోను, మనసు బుద్ధిలోను, బుద్ధి మనసు చిత్తము ఇవన్నీ కూడా ప్రాణములో లయమవుతాయి. ప్రాణము దేంట్లోనూ లయం కాదు. మరి శ్వాస ఆగినేని మనసు ఆగును, మనసు ఆగినేని శ్వాస ఆగునని ఎందుకు చెప్పబడినది అంటే అది కేవలము సాధన విధానంలో, యోగాభ్యాసములో ఆ సామర్థ్యము సాధకుడికి ఉంటుంది. అవి కేవలము అణిసిపెట్టడమే కానీ ఆగడం కాదని చెప్పి సాధనా రహస్యాల్లో చెప్పబడినది. కాబట్టి ప్రాణము, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ మహాప్రాణములో లయం కావాలి అంటే అది జ్ఞానం కలిగిన తర్వాతనే లయమవుతాయి. నా యందు మనసు కానీ, నా యందు బుద్ధి కానీ, నా యందు ప్రాణము కానీ, నా యందు ఏ విధమైనటివి లేవని తెలుసుకొని ఈ కదిలేటువంటి మనోవృత్తులన్నిటికీ కూడా నేను సాక్షినని ఏనాడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడో ఆనాడు ఇంకా తనకు ప్రాణం కానీ ఏమీ లేవు. ఎక్కడ నుండి ప్రారంభమైనాయో అక్కడ చేరిపోతాయి ఇవన్నీ కూడా మనోబుద్ధులు. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, యోగ సాధనలన్నీ కూడా మనోపరిపక్వత కొరకే. అట్టి యోగ సాధనలో అతి ప్రముఖమైనటువంటి సాధన క్రియాయోగం. ఈ క్రియాయోగం అనేటువంటిది సుషుమ్నాలో జరిగేటువంటి ప్రాణ ప్రక్రియ. మూలాధారం నుండి నెమ్మదిగా ఆగ్నేయ చక్రం వరకు ప్రాణశక్తిని తీసుకునేటువంటి సూక్ష్మమైనటువంటి ప్రక్రియ ఉన్నది. అప్పుడు ఇడాపింగళలో ఉండడం వల్ల మనసు చాంచల్యంగా ఉంటుంది. గురువులు చెప్పేటువంటి ప్రక్రియలో ఆ ప్రాణాయామాన్ని కుంభక ప్రాణాయామం అంటారు. దీన్ని అంతర్ముఖ ప్రాణాయామము, షట్చక్ర ప్రాణాయామము అని, సుషుమ్నా ప్రాణాయామం అని ఇన్ని పేర్లు చెప్పబడ్డాయి. ఈ ప్రాణాన్ని నెమ్మదిగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మెల్లగా ప్రాణశక్తిని పైకి ప్రవహింపజేయడం భ్రూమధ్యం వరకు, భ్రూమధ్యం నుండి కిందికి మూలాధారం వరకు ప్రవహింపజేసినప్పుడు ఇడాపింగళల్లో ప్రాణశక్తి ఆగి సుషుమ్నాలో నడుస్తుంది. సుషుమ్నాలో నడిచినప్పుడు శ్వాస నాసిక పుటముల యందు నడిచింది కదా ఇంతకు పూర్వము, అలాగా చలనం ఉండదు. శ్వాస లేనట్టుంటుంది, శ్వాస రహితంగా ఉన్నట్టుంటుంది. కానీ సుషుమ్నాలో ప్రాణ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. ఈ సత్యాన్ని సూక్ష్మబుద్ధి గలవారు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమైనట్టు మనకు కనపడతాయి. కానీ సుషుమ్నాలో ప్రాణ ప్రక్రియ నడచకపోతే ఈ 72,000 నాడులకు ప్రాణశక్తి లేనప్పుడు శరీరం పనిచేయదు. అందుకని ప్రాణం ఎక్కడ పుట్టిందో నాభిస్థానంలో అక్కడే లయం అవుతుంది. యోగశక్తి ద్వారా ప్రాణ వ్యాన ఉదాన సమాన వాయువులు లయమవుతాయే కానీ సంపూర్ణముగా నాశనాన్ని పొందవు. కాబట్టి ఎప్పుడు మనకు ప్రాణం సంపూర్ణముగా ఆడకుండా పోతుంది అంటే ఇక మృత్యువులోనే, అది కడపటి దశ. ఆ దశలో ప్రాణము అంటే క్రియాశక్తి ఉండదు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. పరమాత్మ కంటే అన్యము కాదు ప్రాణము అంటాడు. కాబట్టి ఉపనిషత్తుల్లో మనకు అనేక కోణాల్లో చెప్పబడినది. మనసు అన్న వికారమని, జల వికారం ప్రాణమని ఎన్నో చెప్తారు మనకు. కానీ చిట్ట చివరి పరమార్థం ఏమిటి అంటే పరమాత్మ కంటే ఈ చరాత్మకమైన, ఈ చరాచరాత్మకమైన ప్రపంచంలో ఇంకొక పదార్థం లేదు. అదే ప్రాణముగా, అదే బుద్ధిగా, అదే మనసుగా, అదే ప్రపంచముగా అన్నిటికీ ఆశ్రయభూతమై ఉన్నదే పరబ్రహ్మస్వరూపము. పరమాత్మ తప్ప రెండో పదార్థం లేదు అన్న సత్యాన్ని యోగము ద్వారా కానీ, జపము ద్వారా కానీ, ధ్యానము ద్వారా కానీ సత్యాన్ని గుర్తించడమే పరమార్థము. సాధనల యొక్క ఆంతర్యము కూడా ఇదే. సాధనలన్నీ స్థూలంగా ఉంటాయి. ఆత్మజ్ఞానం మహాసూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మేధస్సుతో విచారించి ఉన్న సద్వస్తువు తన స్వరూపమే గాని అన్యము కాదని, ఈ సాధనలన్నీ పరమావధి కాదని, ఏనాడైనా ఈ సాధనలకు అధిష్టానమైన చైతన్యం ఒకటి ఉండాలని, ఆ చైతన్యమే నా స్వరూపమని ఈ సత్యాన్ని మనం గుర్తించి జన్మ సాఫల్యాన్ని పొంది జన్మరాహిత్యాన్ని పొందాలి. హరి ఓం.